హాయ్ అండి, నేను మీ డర్మటాలజిస్ట్ డాక్టర్ పి శైలజ. ఈ రోజు మనం పార్లర్లో చేయించుకునే హెయిర్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. డాండ్రఫ్, హెయిర్ ఫాల్, డ్రై స్కాల్ప్ అండ్ డ్రై హెయిర్ అనే కండిషన్స్ కోసం సాల్వ్ చేసుకోవడానికి చాలా మంది పార్లర్స్కి వెళ్తుంటారు. పార్లర్లో చేసే ట్రీట్మెంట్స్ అంటే హెయిర్ స్పా, స్మూతనింగ్, కెరటిన్ ట్రీట్మెంట్స్ అండ్ స్ట్రైటనింగ్, కలరింగ్ అనే ఈ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల హెయిర్ అనేది ఇమ్మీడియట్ గా హెల్దీగా అండ్ అట్రాక్టివ్ గా కనపడుతుంది. కానీ ఇవి టెంపరీ రిజల్ట్స్ మాత్రమే. లాంగ్ టర్మ్ లో ఈ ట్రీట్మెంట్స్ లో వాడే కెమికల్స్ కానీ దాని పర్సంటేజెస్ వల్ల కానీ స్కాల్ప్ అనేది ఇరిటేట్ అయ్యి ఎలర్జీస్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, హెయిర్ థిన్నింగ్ కానీ అండ్ బ్రిటిల్ హెయిర్ గా మారే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి ఒక్కరి స్కాల్ప్ అండ్ హెయిర్ డిఫరెంట్ టైప్స్ లో ఉండటం వల్ల హెయిర్ ట్రీట్మెంట్స్ అనేటివి కస్టమైజ్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు హార్మోన్స్, న్యూట్రిషన్, స్ట్రెస్ అండ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా హెయిర్ ఇష్యూస్ అనేటివి వస్తుంటాయి. డాక్టర్స్ మీ స్కాల్ప్ ని చెక్ చేసి వాటికి గల కారణాలు ఏంటి, అవసరమైతే బ్లడ్ టెస్ట్ చేసి అండ్ ప్రాబ్లం ఎక్కడుంది అని ఐడెంటిఫై చేస్తారు. సో అందుకే మీరు ఫస్ట్ డర్మటాలజిస్ట్ దగ్గర చూపించుకోవడం అనేది చాలా ముఖ్యం. ప్రాపర్ మెడికేషన్స్, పిఆర్పి ట్రీట్మెంట్, జిఎఫ్సి అండ్ మీసోథెరపీస్ అనేటివి సేఫ్ అండ్ సైంటిఫిక్ ట్రీట్మెంట్స్. వీటి వల్ల లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అనేటివి మెయింటైన్ అవుతాయి. కాబట్టి పార్లర్స్ లో ట్రీట్మెంట్స్ తీసుకునే ముందు డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సజెషన్స్ బట్టి ట్రీట్మెంట్స్ తీసుకుంటే మంచిది. సో హెల్దీ హెయిర్ పార్లర్స్ లో కాకుండా ప్రాపర్ మెడికల్ కేర్ తో మొదలవుతుంది.